దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉంది అంటే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని యొక్క హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఏముంటుందంటే, హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. ఏముంటుంది? హృదయమందు నిండియుండు దానిని బట్టి, అంటే హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. అంటే హృదయంలో ప్రేమ నిండి ఉంటే గనక ఆ మాటల్లో నుంచి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. లేక ఆ హృదయంలో పగ, ప్రతీకారం, ద్వేషం నిండి ఉంటే నోటి వెంట కూడా ఏమొస్తుంది? అట్లాంటి మాటలే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చదువుకున్న మాట కొంచెం వింతగా అనిపిస్తూ ఉంది. ఏమిటి అది? హృదయము చేతిని ఆడిస్తూ ఉండడం. ఏమిటి? మనం హృదయం చేతిని ఆడిస్తూ ఉంటుందంట. జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడిస్తుంది ఇట్లాగా. బుద్ధిహీనుడి యొక్క హృదయం అతని ఎడమ చేతిని ఆడిస్తూ ఉంటుందంట. ఏమిటి దీని అర్థం అని మనం జాగ్రత్తగా చూద్దాం. ఆడించటం అని ఇక్కడ తెలుగులో ఉంది, కానీ దీన్ని కరెక్ట్గా ఇంగ్లీష్ మనం చదివితే గనక ఇంగ్లీష్లో ఇట్లా ఉంటుంది: ఏ వైజ్ మ్యాన్స్ హార్ట్ టర్న్స్ హిమ్ టువార్డ్స్ రైట్. అంటే జ్ఞాని యొక్క హృదయము ఎటువైపు తిరుగుతుందంట? టువార్డ్స్ రైట్, అంటే కుడి వైపుకు తిరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే జ్ఞాని యొక్క హృదయము అతనిని ఎటువైపు తిప్పుతుంది? కుడి వైపుకు తిప్పుతుంది. తరువాత బట్ ఎ ఫూల్స్ హార్ట్ టర్న్స్ హిమ్ టువార్డ్స్ ద లెఫ్ట్. అంటే మూర్ఖుని యొక్క హృదయం లేదా బుద్ధిహీనుడి యొక్క హృదయము అతన్ని ఎటువైపు తిప్పుతుందంట? ఎడమ వైపుకు తిప్పుతుంది. జాగ్రత్తగా విందాం. తెలుగులోనేమో హృదయము చేతిని ఆడిస్తుందని ఉంది. కరెక్ట్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే ఆ జ్ఞాని యొక్క హృదయం అతన్ని కుడివైపుకు తిప్పుతుంది లేదా కుడికి తిప్పుతుంది. బుద్ధిహీనుడి యొక్క హృదయం అయితే అతన్ని ఎడమకు తిప్పుతుంది అని ఉంది. జాగ్రత్తగా చూస్తే అసలు కుడికి తిప్పడం ఏమిటి, ఎడమకు తిప్పడం ఏమిటి, అసలు జ్ఞాని హృదయం ఏంటి, హృదయం ఏంటి, చేతిని ఆడించడం ఏంటి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ రాయబడిన మాట చాలా జాగ్రత్తగా చూద్దాం. హృదయమే మనిషిని త్రిప్పుతూ ఉంటుంది అని ఇక్కడ ఉంది. అంటే జ్ఞాని యొక్క హృదయం జ్ఞానంతో నింపబడుతుంది కాబట్టి ఆ జ్ఞానంతో నింపబడిన అతని హృదయం అతన్ని ఎటువైపు తిప్పుతుందంట? కుడి వైపుకు తిప్పుతుంది. రైట్ అని మనం అంటాం ఇంగ్లీష్లో. ఈ రెండు పదాలు దీనికే వర్తిస్తాయి. కరెక్ట్ అయిన దాన్ని కూడా రైట్ అని అంటాం, కానీ కుడికి కూడా ఏమంటున్నాం? రైట్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. కాబట్టి రైట్కి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళినట్లు లెక్క. జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏమన్నాం? ఇంగ్లీష్ వర్షన్లో ఏముందన్నా? జ్ఞాని యొక్క హృదయం అతన్ని కుడివైపుకు తిప్పుతుంది, మరి మూర్ఖుని యొక్క హృదయం అతన్ని ఎడమ వైపుకు తిప్పుతుంది. ఏముంది కుడివైపున, ఏముంది ఎడమ వైపున అని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి మనం చదువుతూ ఉన్నాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు, జాగ్రత్తగా చూడండి, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు రాబోతున్నాడు. వచ్చిన ఆ సమయంలో ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు లోకమంతటికి. అలా తీర్పు తీర్చే ఆ సమయంలో తనతో పాటు దేవదూతలందరూ కూడా వస్తారు. అప్పుడు యేసు ప్రభు ఏమి చేస్తాడని రాయబడింది, చదువుదాం. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతాయి. చూడండి,
యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న అందరూ కూడా అక్కడ పోగవుతారు. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా అందరూ కూడా ఒక చోట పోగవుతారు తీర్పు సింహాసనం ముందు. అప్పుడు ఏమి జరుగుతుంది? గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరు చేసినట్లుగా ఆయన వాళ్ళను వేరు చేస్తాడు. చూడండి, గొల్లవాడు అంటే గొర్రెలు కాసుకునే ఆ కాపరి ఏం చేస్తాడంటే మేకలను గొర్రెలను సపరేట్ చేస్తాడు. ఎందుకు సపరేట్ చేస్తాడు? గొర్రెలేమో తల ఉంచుకొని పోతూ ఉంటాయి. వాటిని నడిపించాలి అంటే కాపరి ముందుగా నడవాలి. అప్పుడు ఆ కాపరి వెనకాలే అవి తలంచుకుని వచ్చేస్తూ ఉంటాయి. ఆ కాపరి ఎటు వెళ్తే అటు వెళ్తూనే ఉంటాయి. ఒక గొర్రె గుంట దూకితే ఇంకో గొర్రె కూడా దూకుతూనే ఉంటుంది. అరే ఎందుకులే పక్క నుంచి పోదామని అనుకోదు అది. అది ముందు గొర్రె దూకింది కాబట్టి ఇది కూడా దూకుతూనే ఉంటుంది. అట్లాగా కాపరి ఏది చేస్తే గొర్రెలు అది చేసుకుంటూ వెళ్తాయి. కానీ మేకలు అట్లా కాదు. మేకలకి దేవుని వాక్యంలో నాయకుల్ని దేవుడు మేకలతో పోల్చాడు. అంటే వాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉంటాయి. కాపరి వాటికి అవసరం లేదు, వాటంతటా అవే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి మేకలు. కాబట్టి ఒక కాపరి ఎట్లాగైతే గొర్రెలను మేకలను వేరు చేస్తాడో యేసుక్రీస్తు కూడా తీర్పు దినములో అంత్య దినములో మనుషులందరినీ వేరు చేస్తుంటాడు. అలా వేరు చేస్తున్న సమయంలో కుడివైపున కొంతమంది ఉంచుతున్నాడు, ఎడమ వైపున కొంతమంది ఉంచుతున్నాడు. తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెడతాడు. జాగ్రత్తగా చూడండి, కుడివైపున ఏముంటాయంట? గొర్రెలు ఉంటాయి. ఎడమ వైపున ఏముంటాయి? మేకలు ఉంటాయి. ఏందండి గొర్రెలు మేకలైనా మనుషులు ఉండరా అనుకోండి. అక్కడ మనుషుల్నే దేవుడు ఒకవైపున ఉన్న వాళ్ళని గొర్రెలతోనూ ఇంకో వైపున ఉన్న వాళ్ళని మేకలతోనూ పోలుస్తున్నాడు. గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు అంటే కుడివైపున ఉన్నవి గొర్రెలు, ఎడమ వైపున ఉన్నవి మేకలు. ఇప్పుడు జాగ్రత్తగా చదువుదాం. తర్వాత మాట 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, జాగ్రత్తగా చూడండి, రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కుడివైపున ఎవరున్నారు? గొర్రెలు ఉన్నాయి. వాళ్ళను చూసి ఏమంటున్నాడు అక్కడ రాజు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. అంటే కుడివైపున ఎవరున్నారు? ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జ్ఞాని యొక్క హృదయం అతన్ని ఎటువైపుకు నడిపిస్తుంది? కుడివైపుకు నడిపిస్తూ ఉంటుంది. అంటే ఆశీర్వాదానికి వైపు నడిపిస్తూ ఉంటుంది. మీకు అర్థమైందండి ఈ మాట? జ్ఞాని యొక్క హృదయము అతన్ని ఎటువైపు నడిపిస్తుందన్నాం? కుడివైపుకు తిప్పుతుంది. అంటే కుడివైపున ఏముంది? గొర్రెల యొక్క సమూహం ఉంది. ఆ గొర్రెల యొక్క సమూహం ఏమిటి? అది ఆశీర్వదించబడిన మంద. అంటే జ్ఞాని యొక్క హృదయము అతన్ని ఎటువైపు త్రిప్పుతుందని అర్థం? ఆశీర్వాదం వైపు త్రిప్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఏమంటున్నాడు రాజు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే కుడివైపున ఉన్న వాళ్ళ కోసం దేవుడు ఏం చేశాడు? ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అంటే సిద్ధపరిచిన రాజ్యం, ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యం ఎవరికి సంబంధించింది? కుడివైపున ఉన్న వారికి సంబంధించింది. అంటే ఆశీర్వదించబడిన వారికి సంబంధించింది. కాబట్టి జాగ్రత్తగా చూద్దాం. కుడివైపున ఏమేమి ఉన్నాయన్నాం? గొర్రెల సమూహం ఉంది. ఆ గొర్రెల సమూహం ఎట్లాంటిదన్నాం? ఆశీర్వదించబడిన సమూహం. ఆ ఆశీర్వదించబడిన సమూహానికి ఇంకా ఏమి కలుగుతుంది? పరలోక రాజ్యం కూడా వాళ్ళకే చెందింది. ఇంకా కుడివైపున వాళ్ళ గురించి ఏమని చెప్తున్నాడు రాజు చూద్దాం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. చూడండి,
రాజు ఏమంటున్నాడు, కుడివైపున ఉన్న వాళ్ళందరిని చూసి, అబ్బాయి నేను ఒకప్పుడు ఆకలి కొని మీ దగ్గరికి వచ్చా, మీరేం చేశారు, నాకు భోజనం పెట్టారు. ఉమ్, నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చారు. అంటే ఒకప్పుడు నేను చాలా దాహంతో దప్పికతో మీ దగ్గరికి వచ్చా, కానీ ఆ సమయంలో మీరు నాకు దాహం ఇచ్చారు అబ్బాయి అంటున్నాడు. ఇంకా పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. అంటే నేను నివాసం లేక, ఎక్కడ ఉండాలో తెలియక, ఎక్కడ నిద్రపోవాలో తెలియక పరదేశిగా నేను నీ దగ్గరికి వస్తే, అబ్బాయి మీరు నన్ను చేర్చుకున్నారు, నాకు ఆశ్రయం ఇచ్చారు, పడుకోవడానికి ఇంత చోటు ఇచ్చారు, కూర్చోడానికి ఇంత జాగా ఇచ్చారు అని వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ఇంకా దిగంబరిగా ఉన్నాను, నాకు మీరు బట్టలు ఇచ్చారు. నేను ఒకప్పుడు వస్త్రహీనుడిగా తిరుగుతా ఉన్నాను, దిగంబడిగా మీకు కనిపించాను. కనిపిస్తే మీరు నాకు ఏం చేశారో తెలుసా, అయ్యా ఇదిగో కట్టుకో అని నాకు వస్త్రాలు ఇచ్చేశారు మీరు. ఇంకా రోగినై ఉంటిని, నన్ను చూడడానికి మీరు వచ్చారు. నేను రోగంతో పడి ఉన్నా, మంచాన పడి ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా, ఆ సమయంలో మీరు నన్ను చూడడానికి వచ్చారయ్యా అంటున్నాడు. ఇంకా చెరసాల్లో ఉన్నాను, నా దగ్గరకు మీరు వచ్చారు, నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఇంకా ఇవన్నీ కూడా చెప్పాడు. ఏమన్నాడు, అబ్బాయి మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు, మీ కొరకు పరలోక రాజ్యము సిద్ధపరచబడింది. ఎందుకు అంటే నేను ఒకప్పుడు ఆకలి కొని మీ దగ్గరికి వస్తే మీరు నాకు ఆహారం పెట్టారు. జాగ్రత్తగా వినాలి. దాహం కొని మీ దగ్గరికి వచ్చాను, నాకు దాహం ఇచ్చారు. దిగంబరిగా నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు బట్టలు ఇచ్చారు. పరదేశిగా వచ్చాను, నాకు ఆశ్రయం కల్పించారు. నేను చెరసాల్లో ఉన్నాను, రోగిష్టిగా ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు, పరామర్శించారు. కాబట్టి ఇదిగో రండి, మీకోసం సిద్ధపరచబడిన నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇదిగో మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు అని ఎవరి వైపు ఉన్న వాళ్ళని చూసి చెప్తున్నాడు, కుడి వైపున ఉన్న వాళ్ళని చూసి చెప్తున్నాడు. వీళ్ళకి ఏమి అర్థం కావట్లేదు. ఏంటి ప్రభువా, ఇవన్నీ మేమెప్పుడు చేశాము నీకు, ఎప్పుడు చేశాం? ఎప్పుడు నా ఆకలి కొని మా దగ్గరికి వస్తే మేము అన్నం పెట్టాం? ఎప్పుడు నువ్వు దాహం కొని మా దగ్గరికి వస్తే మేము మంచినీళ్ళు ఇచ్చాం? ఎప్పుడు నువ్వు దిగంబరిగా మా దగ్గరికి వస్తే మేము బట్టలు ఇచ్చాం? ఇవన్నీ ఎప్పుడు చేశాం మేము అని వాళ్ళు అడిగితే రాజు అంటున్నాడు ఏమనంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు. ఎవరికి చేశారంట? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ లోకంలో అల్పులైన సహోదరులకు ఎవరికైనా సరే నీవు సహాయం చేస్తే నీవు ఎవరివి? ఆశీర్వదించబడిన వ్యక్తివి. నువ్వు ఎటువైపు ఉంటావు అప్పుడు? కుడివైపు ఉంటావు. ఎట్లా ఉంటావు అప్పుడు? ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ హృదయం జ్ఞానవంతమైన హృదయం అయితే, నీవు జ్ఞానివైతే గనక నీవు తప్పనిసరిగా నీ హృదయం నిన్ను కుడివైపుకే తిప్పుతుంది. అంటే ఏం చేపిస్తుంది నీ హృదయం? ఒక వ్యక్తి నీ ముందు ఆకలితో వస్తే నీవు జ్ఞానివైతే గనక వెంటనే నువ్వేం చేస్తావు? అతనికి ఆహారం పెడతావు. మీకు అర్థమవుతుందా ఈ మాట? నీ హృదయం నిండా జ్ఞానం ఉంటే గనక ఒక వ్యక్తి ఆకలితో నీ ముందుకు వస్తే నువ్వు అతనికి వెంటనే ఆహారం ఇస్తావు. ఒకవేళ దాహంతో వచ్చాడు, అమ్మ దాహం అవుతుంది అన్నాడు, తప్పనిసరిగా నువ్వు అతనికి దాహం తీరుస్తావు. అమ్మ ఉండడానికి నాకు నివాసం లేదు, కప్పుకోవడానికి ఏమీ లేదన్నప్పుడు తప్పనిసరిగా నీవు ఆశ్రయం ఇస్తావు అతనికి. ఎందుకంటే నీ హృదయం జ్ఞానం హృదయం అయితే గనక. అలాగా నువ్వు చేయడం ద్వారా ఏం జరుగుతుంది? నీ హృదయం నిన్ను ఆ రకంగా వారికి సేవ చేపిస్తూ, వారికి మంచి జరిగిస్తూ, నీ హృదయం నిన్ను చిన్నగా ఎటువైపు తిప్పుతుంది? కుడివైపుకు తిప్పుతుంది. అక్కడ కుడివైపుకు తిరగగానే ఏముంటుంది? అక్కడ ఆశీర్వాదం ఉంది, పరలోక రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. అంటే నీ హృదయం ఆ రకంగా అనేకులకు మేలు చేస్తూ మేలు చేస్తూ మేలు చేస్తూ నీ హృదయం నిన్ను అల్టిమేట్గా ఎటువైపు తిప్పుతుంది? ఆశీర్వాదం వైపు, కుడివైపు తిప్పుతుంది. పరలోక రాజ్యం వైపు నీ హృదయం నిన్ను త్రిప్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఎడం వైపు ఉన్న వాళ్ళని చూసి రాజు అంటున్నాడు ఏమని? శపించబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికి
వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. వీళ్ళతో కూడా సేమ్ అవే మాటలు అంటున్నాడు. ఇదిగో నేను ఆకలి కొని మీ దగ్గరికి వచ్చా, మీరు నాకు ఆహారం పెట్టలా. దప్పికతో మీ దగ్గరికి వచ్చా, మీరు నాకు దాహం ఇవ్వలా. దిగంబరిగా నీ ముందుకు వచ్చా, నాకు నువ్వు బట్టలు ఇవ్వలేదు. పరదేశిగా వచ్చా, నన్ను చేర్చుకోలా. చెరసాల్లో ఉన్నా, రోగిష్టిగా ఉన్నా, నీవు నన్ను కనీసం పరామర్శించడానికి ఎట్లా ఉన్నాడు ఏంటి అని కూడా పలకరించడానికి నువ్వు రాలేదు. నీవు శపించబడిన వాడివి, నిత్యాగ్నిలోనికి పొండి అని ఎవరి వైపు చూసి చెప్తున్నాడు? ఎడమ వైపున ఉన్న వారిని చూసి చెప్తున్నాడు. అంటే ఈ మూర్ఖుల యొక్క హృదయం, అంటే బుద్ధిహీనుడి యొక్క హృదయం ఏం చేస్తుంది? ఎడమ వైపుకు అతన్ని తిప్పేసింది. అంటే ఒక వ్యక్తి అవసరతలో నీ ముందుకు వచ్చినప్పుడు నీవు అతనికి సహాయం చేసావా? నీ హృదయం దేంతో నిండి ఉన్నట్లు? జ్ఞానంతో నిండి ఉన్నట్లు. సహాయం చేయకుండా తృణీకరించో, తిట్టో, కొట్టో పంపిస్తున్నావా? బుద్ధిహీనుడిలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అన్నమాట. నీ హృదయం బుద్ధిహీనత చేత నింపబడింది. నీ హృదయం అట్లాగా నిన్ను అనేకమైన బుద్ధిహీనమైన క్రియలు చేయించి 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 చివరికి నిన్ను ఎటు తిప్పుతుంది? ఎడమ వైపుకు తిప్పుతుంది. అంటే నాశనం వైపు నీ హృదయం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నీవు జ్ఞానివైతే గనక నీ హృదయం ఏం చేస్తుంది? నేను మంచి పనులు చేస్తూ, ఇతరులకు సహాయం చేపిస్తూ, సహాయం చేయమని ప్రేరేపిస్తూ, సహాయం చేసి నిన్ను చిన్నగా ఆశీర్వాదం వైపు, అంటే పరలోక రాజ్యం వైపు నిన్ను తిప్పుతుంది. ఒకవేళ నీ హృదయం బుద్ధిహీనమైందైతే ఎవరికి ఏ సహాయం చేయనీయదు, పిల్లికి కూడా భిక్షం పెట్టనీయదు. ఎవరికి? లోకంలో ఒక సామెత అంట, వాడు ఎట్లాంటి వాడంటే పిల్లికి కూడా భిక్షం పెట్టడంట, ఎంగిలి చేత్తో కాకిని కూడా ఇదిలించడంట. ఎందుకు? ఆ ఎంగిలి చేత్తో కాకి షూ అంటే ఈ చేతికున్న ఈ 4 మెతుకులు ఏడ జారిపోతాయేమో అని ఎంగిలి చేత్తో కూడా కాకిని ఇదిలించేవాడు కాదంట. ఇట్లాంటి వాడిగా ఉంటే గనక నువ్వు బుద్ధిహీనుడివి. నీ హృదయం నిన్ను నాశనం వైపు తిప్పుతూ ఉంది అని అర్థం. ఎటువైపు తిప్పుతుంది? నాశనం వైపు తిప్పుతుంది. శపించబడిన ఆ స్థలం వైపు తిప్పుతూ ఉంది. ఒక్క మాట చెప్తాను, అంటే కుడివైపు అనంటే ఆశీర్వదించబడిన స్థలం అది. ఎడమ వైపు అంటే అది శపించబడిన స్థలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం నిన్ను ఎటువైపు నడిపిస్తుంది? కుడివైపుకే నడుస్తున్నావా లేక ఎడం వైపు నడుస్తూ ఉన్నావా? ప్రసంగి అదే అంటున్నాడు, జ్ఞాని హృదయం అతని కుడి చేతిని ఆడిస్తూ ఉంటుందంట. అంటే ఇచ్చేవాడిగా చేస్తుంది, సహాయం చేసేవాడిగా చేస్తుంది. అలాగా చేసి చేసి చివరికి ఆశీర్వాదానికి కర్త అయ్యేలాగా అతని హృదయం అతని కుడి చేతిని ఆడిస్తూ ఉంటుంది ఇవ్వడానికి. మరి బుద్ధిహీనుడి యొక్క హృదయం అయితే అతని ఎడమ చేతిని ఆడిస్తూ ఉంటుంది, తీసుకోవటమే, ఇచ్చేది లేదు. ఎంతసేపటికి తీసుకోవటమే, జలగలాగా ఇమ్ము 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 అనటమే. దేవుని దగ్గర నుంచి అన్నీ తీసుకుంటాం, కానీ ఏమీ తిరిగి ఇచ్చేది లేదు. అట్లాగా బుద్ధిహీనుడి యొక్క హృదయం అతని ఎడమ చేతిని ఆడిస్తూ ఉంటుంది. చివరికి అతను ఎవరికి ఏమీ సహాయం చేయకుండా తీసుకోవడమే పరమావధిగా ఎంచుకొని చివరికి నాశనానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకనే ప్రసంగి అంటున్నాడు, ఇదిగో ఎటువంటి హృదయంతో మనం ఉన్నాం? మన కుడి చెయ్యి ఆడుతుందా, ఈ ఎడమ చెయ్యి ఆడుతుందా? కుడి చెయ్యి ఆడుతుందంటే దేనికోసం? ఇతరులకు సహాయం చేయటం కోసం, మేలు చేయటం కోసం, నిన్ను ఆశీర్వాదం వైపు నడిపించడం కోసం. మరి ఎడమ చెయ్యి ఆడుతుందంటే దానికి అర్థం ఏంటి? ఇతరుల దగ్గర నుంచి లాక్కోవడానికి, గుంజుకోవడానికి, లంచాలు తీసుకోవడానికి, అంటే చెడు వైపుగా ఆ చెయ్యి ఆడుతూ ఉంది అని అర్థం. మీకు అర్థమైందా ఈ మాట? కుడివైపున ఉన్న చెయ్యి సహాయం చేయడానికి ఆడుతుంది, ఎడమవైపున ఉన్న చెయ్యి కీడు చేయడం కోసం ఇది ఆడుతూ ఉంది అని అర్థం. అంటే నీ హృదయము జ్ఞానవంతమైన హృదయం అయితే నువ్వు ఎటువైపు నడుస్తూ ఉంటావేక? కుడివైపుకి వెళుతుంటావు. నీవు బుద్ధిహీనుడు అయితే ఎటువైపు వెళుతూ ఉంటావు? ఎడమ వైపుకి వెళుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట మనం చూసుకొని మన ధ్యానాంశాన్ని ముగించుదాం. ఇక్కడ కుడివైపు అనే మాట దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క దక్షిణ హస్తము. ఏమంటున్నాం?
దేవుని యొక్క దక్షిణ హస్తం. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు యొక్క పేరు యాషూవా అని హీబ్రూలో ఉంటుంది. ఏ పేరు అంటున్నాం? యాషూవా. ఇది దక్షిణ హస్తం అంటాం, లేదా కుడి హస్తం అంటాం. ఇక్కడ ఈ కుడి హస్తంలో దేవుని యొక్క పేరు ఎట్లాగా రాయబడి ఉంటుంది అంటే ఇక్కడ యోద్ అనే లెటరు, ఈ మూడింటితో కలిపి షిన్ అనే లెటరు, ఈ చివరన వావ్ అనే లెటరు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా ఆయిన్ అనే ఒక సైలెంట్ లెటర్తో యాషూఆ అనే పేరు ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క పేరు హీబ్రూలో యాషూవా. దాని అర్థం ఏమిటంటే డెలివరెన్స్ అంటే విడుదల పొందించేవాడు, సాల్వేషన్ అంటే రక్షణ ఇచ్చేవాడు, రిస్క్ అంటే దాన్ని కాపాడేవాడు, అంటే రక్షించేవాడు, విడుదల ఇచ్చేవాడు, విమోచన ఇచ్చేవాడు అనే అర్థాన్ని చెప్పడం కోసం ఆ కుడి హస్తాన్ని చూపిస్తూ ఉంటాం. అంటే జ్ఞాని యొక్క హృదయము కుడివైపుకు నడిపిస్తూ ఉందంటే ఆ కుడి అనేది దేనికి సింబల్గా ఉందంటున్నాం? యేసుక్రీస్తుకు సింబల్గా ఉంది. పాత నిబంధనలో మనం ప్రతి చోట చూస్తే యెహోవా యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేసింది, యెహోవా యొక్క దక్షిణ హస్తం ఆశీర్వాదం చేసింది, యెహోవా యొక్క దక్షిణ హస్తం అదిగో వాళ్ళని విడిపించింది అని చాలా చోట్ల మనం చదువుతూ ఉంటాం. ఇంతకీ యెహోవా యొక్క దక్షిణ హస్తం అంటే ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి ఈ కుడి వైపు తిరగడం అనేది ఎవరి వైపుకు తిరగడానికి చూపిస్తూ ఉందంటే యేసుక్రీస్తు వైపు తిరగడానికి మనకి చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ కుడి వైపుకు తిరగడం అంటే దేవుని యొక్క రక్షణ వైపుకు తిరగడం అనే అర్థం వస్తుంది. కుడి వైపుకు తిరగడం అంటే దేవుడిచ్చే ఆ విడుదల వైపు తిరగడం అనే దాన్ని అర్థం ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే కుడి వైపుకు తిరగడం అంటే రక్షణను పొందుకోవడం, దేవుని వైపు సంపూర్ణంగా త్రిప్పబడటం, ఆశీర్వాదానికి వారసులుగా నువ్వు త్రిప్పబడటం, ఇది మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ హృదయం సంగతి ఏంటి? నీ హృదయం నిన్ను కుడివైపుకు తిప్పుతుందా, ఎడం వైపుకు తిప్పుతుందా? కుడివైపుకు తిప్పుతుందంటే నువ్వు ఎట్లు వెళ్తున్నావని? రక్షణ వైపు వెళ్తున్నావు. అంటే దేవుడు ఇస్తున్న రక్షణ, పాపము నుంచి విడుదల, పశ్చాత్తాపం, మారు మనసు, అటువైపు నీ హృదయం నుండి తిప్పుతూ ఉంటుంది. ఒకవేళ దేవుడిచ్చే రక్షణను పొందుకోవట్లేదు, మారు మనసు పొందడం లేదు, పశ్చాత్తాపం నీకు కలగటం లేదు అంటే గనక నీ హృదయం ఏం చేస్తున్నట్లు నిన్ను ఎడమ వైపుకు తిప్పుతూ ఉందన్నమాట. కాబట్టి మనలను మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మన హృదయము జ్ఞానవంతమైన హృదయంగా ఉందా, లేదా బుద్ధిహీన హృదయంగా ఉందా చూసుకోవాలి. మన హృదయం జ్ఞానంతో నిండి ఉంటే గనక అదేం చేస్తుంది? మనల్ని కుడివైపుకు తిప్పుతుంది. కుడివైపున ఏముంది? మొట్టమొదటిగా ఆశీర్వాదం ఉంది, తర్వాత దేవుని యొక్క రాజ్యం ఉంది. అలాంటి వైపు మనం వెళ్తున్నామంటే మనం ఏమి చేస్తే వెళ్తామంటే ఆకలి ఉన్న వారికి తప్పనిసరిగా ఆహారం ఇవ్వాలి. ఎవరైనా దప్పికొంటి నీ దగ్గరికి వస్తే నువ్వు ఏ కులం, ఏ గోత్రం, ఏ మతానికి సంబంధించిన వాడివి, ఇట్లాంటివి ప్రశ్నలు కాదు. అతని అవసరత ఏంటో ముందు అది ఎరిగి తీర్చాలి. అంతేగాని అతని కులాలు, గోత్రాలు, మతాలు ఇవేమీ నీకు సంబంధం లేదు. మా కులం వాడైతే చేస్తాను, మా మతానికి సంబంధించిన వాడైతేనే సహాయం చేస్తాను అని ఎట్లాగా నువ్వు అంటున్నావంటే నీవు జ్ఞానివి కాదు, మూర్ఖుడివి, బుద్ధిహీనుడివి. చాలామంది ఎట్లాగే చేస్తూ ఉంటారు. మా వంశం మా వాళ్ళకైతేనే మేము సహాయం చేస్తాం, మా సహోదరులకైతేనే మేము సహాయం చేస్తాం, వేరే మతస్థులకు కానీ వేరే కులస్తులకు కానీ మేము సహాయం చెయ్యం అని అట్లా అనుకుంటున్నావంటే నీ హృదయం మూఢత్వం చేత నింపబడింది. అంటే నువ్వు బుద్ధిహీనుడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావన్నమాట. నీది జ్ఞాన హృదయం అయితే కులాలు, గోత్రాలు, మతాలు ఇవేమి ఆలోచించవు. నీ ముందు వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే అతను అవసరతలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా నువ్వు అతనికి సహాయం చేసి తీరుతావు. మంచి సమరయుడి యొక్క ఉపమానం మనం చూసాం. మంచి సమరయుడి ఉపమానంలో ఆ కింద పడిన వ్యక్తి ఎవరు? హెబ్రీయుడు. మరి వచ్చి సహాయం చేసింది ఎవరు? సమరయుడు. వీళ్ళ ఇద్దరు మతాలు వేరు, కులాలు వేరు. అయినా సరే ఇతను నా మతస్థుడు కాదుగా,
నాకు సంబంధించిన వాడు కాదుగా అని చెప్పి సమరయుడు వెళ్ళిపోలా. తను చూడగానే అతను ఒక హెబ్రీయుడని అర్థమైంది, తనకు సంబంధించిన వాడు కాదని అర్థమైంది. పైగా ఈ పడిపోయిన ఈ వ్యక్తి ఒకప్పుడు తనను దూషించిన వాడు, శపించిన వాడు, తనను చూసి దూరంగా పోయినవాడు, అంటరాని వాడిగా చూసినవాడు అని అర్థమైంది. అయినా సరే, మీకు అర్థమవుతుందా ఈ మాట? అయినా సరే ఈ సమరయుడు మంచి హృదయంతో, జ్ఞానవంతమైన హృదయంతో అక్కడ పడి ఉన్న బాటసారికి అంటే హెబ్రీయుడికి సహాయం చేశాడు. ద్రాక్షారసం తెచ్చి కట్లు కట్టాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు, పరామర్శించాడు, అవసరమైతే తన జేబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాడు. అన్నీ చేసి అతనికి ఒక మంచి ఆరోగ్యవంతమైన స్థితి వచ్చేదాకా అతను కష్టపడ్డాడు. ఇది నిజంగా జ్ఞాని యొక్క హృదయం అంటే. అతను ఉన్న వ్యక్తి తన కులపోడా, తన మతస్థుడా, తన వంశం ఓడా ఇవేమీ చూసుకునేది కాదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ హృదయం జ్ఞానం చేత నింపబడితే, ఏమంటున్నాం? జ్ఞానం చేత నింపబడితే, ఇదిగో ఈ లోకంలో ఉన్న మతాలు, కులాలు వీటన్నిటిని నువ్వు చూడవు. ఒకవేళ కులం వైపు చూస్తున్నావంటే, మతాల వైపు చూస్తున్నామంటే, మత మూఢత్వం చేత నింపబడుతున్నావంటే నీ హృదయం జ్ఞానంతో నింపబడలేదు, బుద్ధిహీనత చేత నింపబడింది. మీకు అర్థమైందండి ఈ మాట? చాలామంది మత మౌఢ్యంతో ఉంటారు. అంటే వాళ్ళ మతస్థుడైతేనే వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వేరే మతస్థుడైతే దగ్గరికి రానివ్వరు. అవసరమైతే వాడిని కొడతారు, తిడతారు, చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. మత మౌఢ్యం అంటాం. వాళ్ళ హృదయం జ్ఞానం కలిగిన హృదయం కాదు, అది బుద్ధిహీనమైన హృదయం. ఆ బుద్ధిహీనమైన హృదయం వాళ్ళని ఎటువైపు తిప్పుతుందంటే తప్పనిసరిగా ఎడమ వైపుకే తిప్పుతుంది. అంటే నరకాగ్ని వైపుకే వాళ్ళని తిప్పుతుంది. మేలు చేయడానికి కాదు ఆ హృదయం, కీడు చేయడం కోసం వాళ్ళని తిప్పుతూ ఉంటుంది. నీవు జ్ఞాని హృదయం అయితే ఆ హృదయం తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి మేలు చేయడానికే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆ ఎదుటి వ్యక్తి నీ కులపోడా, నీ మతపోడా ఇవేమీ ఆలోచించదు. అలా ఆలోచిస్తున్నావంటే నీవు జ్ఞానివి కాదు, మూర్ఖుడివి, బుద్ధిహీనుడివి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే సొలొమోను అంటున్నాడు, జ్ఞాని యొక్క హృదయం అతన్ని ఎటువైపు నడిపిస్తుందంట? కుడివైపు నడిపిస్తుంది. అంటే ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. కులాలు, మతాలు ఇట్లాంటివి ఏమీ ఇక పట్టించుకోదు, సహాయం చేయడానికే అతన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒకవేళ బుద్ధిహీనుడు హృదయం అయితే ఇవన్నీ చూస్తూ ఉంటుంది, ఏ మతం, ఏ కులం, ఇవన్నీ కూడా చూసి అతనికి సహాయం చేయనివ్వకుండా చివరికి అల్టిమేట్గా అతన్ని ఎటువైపు నడిపిస్తూ ఉంటుంది? ఎడమ వైపుకి నడిపిస్తూ ఉంటుంది, నరకాగ్నికి నడిపిస్తూ ఉంటుంది, శపించబడిన స్థలం వైపుకే నడిపిస్తూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఎవరివి? జ్ఞానివా, బుద్ధిహీనుడివా? జ్ఞానివైతే వేరేవి ఏమీ ఆలోచించవు. ఎదుటి వ్యక్తి నీకు అవసరతలో ఉన్న వ్యక్తి నీకు కనపడితే సహాయం చేయడానికి నువ్వు వెళతావు తప్ప అతని కులాలు, గోత్రాలు, మతాలు వగేరా ఇవన్నీ ఎంక్వైరీ చేయవు. అలా చేసి నువ్వు సహాయం చేస్తున్నావంటే నువ్వు జ్ఞానివి కాదు, బుద్ధిహీనుడివి. అలా ఏమి ఎంక్వైరీ చేయకుండా ఇదిగో అవసరతలో ఉన్న ఒక వ్యక్తి కనపడ్డాడు, ఇదిగో నేను ఇస్తున్నాను అని నువ్వు సహాయం చేస్తే నిజంగా నీ హృదయం జ్ఞానంతో నింపబడింది. తప్పనిసరిగా ఆ హృదయం ఏం చేస్తుంది? నిన్ను కుడివైపుకు తిప్పుతుంది, ఆశీర్వదించబడిన స్థలం వైపుకు తిప్పుతుంది, నిత్య నరకం నుంచి విడిపిస్తుంది, నిత్య జీవం వైపు అంటే స్వర్గం వైపు నీ హృదయం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తికి దగ్గరికి చెప్పాడంట దేవుడు కలలో కనిపించి, ఏమని? ఇదిగో ఈరోజు నేను నీ దగ్గరికి వస్తాను అని. ఏమని? ఈరోజు నేను నిన్ను దర్శిస్తాను అని ఆ రాత్రి కలలో చెప్పాడంట. తెల్లారగానే దేవుడు నా దగ్గరికి వస్తా అన్నాడు అని చెప్పి అన్నీ సిద్ధం చేశాడు. పంచభక్ష పరమాణాలన్నీ సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ముసలివాడు, ఎవరంటున్నాం? ఒక ముసలివాడు ఆ మాసిన బట్టలు వేసుకొని, చిరిగిన గొడ్డలు వేసుకొని, గడ్డం ఇవన్నీ కూడా మట్టి కొట్టుకొని, చూడ్డానికి చాలా వికారంగా కనబడుతున్న ఒక ముసలివాడు వచ్చారంట. అయ్యా, నాకు కొంచెం బాగా ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే కొంచెం పెట్టయ్యా అని వస్తే,
ఇతను ఎవరి కోసం సిద్ధం చేశాడు ఇవన్నీ? దేవుడు వస్తా అన్నాడు, ఆయన వచ్చి ఆరగించాలి, ఈ ముష్టోడికి నేనేసేది ఏంటి, ఏ లేదు లేదు వెళ్ళు వెళ్ళు అని వెళ్ళగొట్టేశాడు. అతను వెళ్ళిన తర్వాత ఇంకొక మళ్ళీ ముసలి వ్యక్తి, అంతకంటే వికృతంగా ఉన్న ఇంకొక ఆయన వచ్చాడు. అతనికి కూడా ఇట్లాగే ఉంటే ఆయన అన్నాడు, అయ్యా కనీసం అన్నం పెట్టకపోయినా, కనీసం నా బట్టలన్నీ చిరిగిపోయినాయి, చలికాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఏమైనా దుప్పటి కానీ ఏదన్నా ఉంటే ఇవ్వయి అంటే, ఏ లేదు లేదు ముందు వెళ్ళు, అసలు దేవుడు వచ్చే టైం అయింది నాకు, నువ్వు ఆయన ఆ టైంలో నువ్వు ఇక్కడ కనపడితే అసలు ఆయన ఊరుకోడు, వెళ్ళి వెళ్ళని ఆయన్నే తరిమేశాడు. ఇట్లాగా ఇంకొక వ్యక్తి మళ్ళీ వచ్చాడు మూడోసారి, అయ్యా కనీసం ఉండడానికి నాకు నివాసం లేదు, కాస్త ఎక్కడైనా ఈ రాత్రికి ఈ మధ్యాహ్నం ఎండగా ఉంది ఈ సమయంలో కాస్త విశ్రాంతి తీసుకొని కొంచెం స్థలం ఇవ్వండి అంటే, లేదు లేదు నువ్వు అరుగు మీద కూర్చోడానికి కూడా వీలు లేదు, ఇప్పుడు దేవుడు వచ్చే సమయం ఇది, నిన్ను చూస్తే ఆయన అటునుంచి అడిపోతే ఏంటి నా పరిస్థితి, నేను రెడీ చేసినవన్నీ ఏం కావాలి అని చెప్పి అతన్ని కూడా కనీసం జాగా ఇవ్వకుండా స్థలం ఇవ్వకుండా వెళ్ళగొట్టాడు. ఇట్లాగా సాయంత్రం వరకు చూశాడు, ఎవరు ఏమీ రాలేదు. మళ్ళీ సాయంకాలానికి ఎప్పుడులాగానే ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ దేవుడు కనిపించాడు. ఏంటి నాయనా, నిన్న రాత్రి నాకు కనపడ్డావు, రేపు వస్తానన్నావు నా ఇంటికి, నీ కోసం నేను ఎన్నో సిద్ధం చేశాను, కానీ చివరికి నువ్వు రాలేదు, నన్ను ఇట్లా మోసం చేస్తావా నువ్వు అని గట్టిగా గొడవ వేసుకున్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, నేను వచ్చాను, నువ్వే నన్ను రానివ్వలేదు. వచ్చావా? ఎప్పుడు వచ్చావు? మొదటిసారి ఒక ముసలివాడి రూపంలో వచ్చా, కానీ నువ్వు నన్ను రానివ్వలేదు, కనీసం ఆహారం అడిగా పెట్టలేదు, నెట్టేశావు. రెండోసారి వచ్చాను, మళ్ళీ కనీసం వస్త్రమన్నా ఇస్తావేమో అని అడిగాను, నువ్వు నన్ను రానివ్వలేదు, గెంటేశావు. మూడోసారి వచ్చాను, కనీసం నేను కూర్చోవడానికి స్థలమన్నా ఇస్తావేమో అని అడిగాను, నీవు నన్ను అప్పటికీ కూడా గెంటేశావు. 3 సార్లు కూడా నీవు నన్ను సరిగ్గా గుర్తించలేదు, సరిగదా, నాకు నీ దగ్గర నుంచి తృణీకారమే వచ్చేసింది, చీత్కారమే వచ్చేసింది, నన్ను నువ్వు రిసీవ్ చేసుకోలేదు అని చెప్పాడు. అప్పుడు అనుకున్నాడు, మరి అట్లా వచ్చింది నువ్వా, నేను నువ్వు అనుకోలేదే, ఏదో భిక్షగాడు ఎవరో అనామకుడు వచ్చాడు అనుకున్నానే అని అనుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దర్శించే సమయం ఎట్లాంటిదో నీకు తెలియదు. అందుకనే దేవుని వాక్యం ఏముందంటే, ఆతిథ్యము చేయ మరువకుడి. ఏమిటంట? ఆతిథ్యము చేయ మరువకుడి. కొంతమంది అట్లాగా మరవకుండా ఆతిథ్యం చేస్తూ చేస్తూ ఉండగానే దేవదూతలు వచ్చేసారంట వాళ్ళ దగ్గరికి. ఎట్లా వచ్చారు? దేవదూతలు వచ్చారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ దేవదూతలను కూడా మామూలు యొక్క మనుషుల్లాగా అనుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేశారు. మీకు అర్థమైందండి? సహజంగా వీళ్ళకి ఎటువంటి బుద్ధి ఉంది? అందరినీ స్వీకరించే మనసు, అందరికీ సహాయం చేసే మనసు ఉంది. దేవదూతలు తెలియకుండానే వచ్చేశారు మామూలుగా. వీళ్ళు వాళ్ళకు కూడా సహాయం చేశారు. వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళారు వీళ్ళని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం ఏముంది? ఆతిథ్యము చేయ మరువకుడి. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు, దానివలన ఆశీర్వాదం పొందారు. కాబట్టి మీరు ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు, వదిలేయొద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎప్పుడు మనం ఇది మర్చిపోకుండా ఉంటాం. అందరికీ సహాయం చేసే మనసు, అందరినీ ప్రేమించే మనసు, అందరికీ అవసరతలు తీర్చే మనసు ఎప్పుడు వస్తుందంటే, నీ హృదయం జ్ఞానం చేత నింపబడితే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ హృదయం జ్ఞానం చేత నింపబడిందా లేదా బుద్ధిహీనత చేత నింపబడిందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. జ్ఞానం చేత నింపబడితే నువ్వు వెనక ముందు ఏమి ఆలోచించవు. కులాలు, గోత్రాలు, మతాలు ఇవేమి అడ్డు రావు. తప్పనిసరిగా వాళ్ళకు సహాయం చేస్తావు. అవసరతలో ఉన్న వ్యక్తి నీ ముందున్నాడు, నీవు అతనికి సహాయం చేస్తావు. అట్లా కాకుండా ఏ కులం, ఏ గోత్రం అని ఇవన్నీ ఎట్లాగా ఆలోచించు ఉన్నావంటే నువ్వు ఒక మూర్ఖుడివి. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒకానొక సమయంలో ఒక నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణ కులంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడంట ఒక ప్రాంతానికి. ఎండ సమయంలో వస్తూ వస్తూ ఉన్నాడు. బాగా దాహమైంది. అలా దాహమవుతున్న సమయంలో అలాగ పడిపోయాడు. పడిపోయి దాహం దాహం అని అరుస్తున్నాడు. అక్కడ ఆ గొడ్లు కాసుకుంటున్న ఒక వ్యక్తి పరిగెత్తుకొని తన దగ్గర ఉన్న నీళ్లు అతనికి తాపించబోయాడంట. తాపించబోతా ఉంటే ఆ చివరి సమయంలో కూడా ఈ వ్యక్తి అన్నాడంట,
మీరు ఏ వీట్లు అన్నాడంట. ఏమన్నాడు? అంటే మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అంటే, నీ కులం ఏది, నీ గోత్రం ఏది, ఇవన్నీ నాకు తెలిస్తే నువ్వు నా కులపొడివైతే, నా గోత్రపొడివైతే నేను తాగుతాను, లేకపోతే తాగను అన్నట్లుగా. చివరికి ఏమిట్లు అంటే ఇతనికి, ఈ బొడ్డోడికి ఏం తెలుసు? ఏం చెప్పలేదు. చివరికి ఏమిట్లు అనుకుంటానే ప్రాణం వదిలేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ హృదయం జ్ఞానం చేత నింపబడాలి, మూఢత్వం చేత, మత మౌఢ్యం చేత కాదు. నీ హృదయం జ్ఞానం చేత నింపబడితే అందరినీ ప్రేమించే మనసు నీకుంటుంది. అందరినీ ప్రేమించే మనసు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సృష్టే. క్రైస్తవులు మాత్రమే దేవుని బిడ్డలు, మిగతా వాళ్ళందరూ సాతాను బిడ్డలు కాదు. అందరిని కూడా సృష్టించిన సృష్టికర్త ఎవరు? దేవుడే. కాబట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త, వాళ్ళను సృష్టించిన సృష్టికర్త ఇద్దరు ఒకటే అయినప్పుడు మీరిద్దరూ ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు, సహోదరులు అవుతారు. కాబట్టి కనబడిన నీ సహోదరుడికి సహాయం చేయాల్సిన బాధ్యత నీకుంది. ఇది నీకు తెలిస్తే నీ హృదయం జ్ఞానం చేత నింపబడుతుంది. ఒకసారి మనకి బైబిల్లో ఐగుప్తీయుల గురించి మనం బాగా చదువుకున్నాం. ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఇశ్రాయేలీయులేమో బయటకు వచ్చేశారు, ఐగుప్తీయులేమో ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన చూసినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషించారంట, చప్పట్లు కొట్టారంట. ఏమని? భలేగా నశించిపోయారు ఐగుప్తీయులు అందరూ సముద్రంలో పడి అని వాళ్ళు చప్పట్లు కొడితే దేవుడు అన్నాడంట, ఇదేంటి, ఐగుప్తీయులు నశించిపోతే మీరెందుకు సంతోషిస్తున్నారు? ఇశ్రాయేలు సంతోషించారంటే ఒక అర్థం ఉంది. ఏమిటి? వాళ్ళని బాధించారు కాబట్టి, బాధించిన వాళ్ళు నశించిపోయారు కాబట్టి వాళ్ళు సంతోషిస్తారు. మీరెందుకు సంతోషిస్తున్నారు? నిజానికి నాకు సంతోషం కలగట్లేదు, దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే ఐగుప్తీయులు కూడా ఎవరు? వాళ్ళు నా బిడ్డలే కదా, నేను సృష్టించిన వాళ్లే కదా వాళ్ళు కూడా. వాళ్ళు నశించిపోతే నాకు మాత్రం బాధగా ఉండదా ఏంటి అని అన్నాడంట. ఇది దేవుని యొక్క మనసు, జ్ఞానవంతమైన మనసు, జ్ఞానవంతమైన హృదయం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ హృదయం జ్ఞానంతో నింపబడిందా, బుద్ధిహీనతతో నింపబడుతుందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.